హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఒరిజినల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఓ నలుగురు పతివ్రతల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. తెలుగు సినిమా అంటే ఎందుకంత ద్వేషంరా మీకు? అన్ని ఇండస్ట్రీలో 1000 కోట్లు కొట్టడానికి నానా సంకులు నాకుతుంటే మన తెలుగు సినిమా 1000 నుంచి 1850 కోట్లు కొల్లగొట్టుకుని పోతుంటే ఇంకా తెలుగు సినిమా ఎదగలేదంటారా మీరు? ఈ నా కొడుకులు అంటారు కలెక్షన్ ఒకటి వస్తే చాలదు అని. కొడకల్లారా, జనాలకి నచ్చింది కాబట్టి కలెక్షన్స్ వచ్చాయి. నాకు తెలియక అడుగుతున్నా, ఇప్పుడు సినిమా ఎక్కువ మంది జనాలకు నచ్చేలా తీయాలా, లేదంటే మీలాంటి కొజ్జా నా కొడుకులకు సాటిస్ఫై చేసేలా తీయాలా? చెప్పండ్రా ముండు మోపి నా కొడకల్లారా. పొద్దున్నే లేస్తే రాత్రి వరకు సినిమాల మీద పడి, సినిమా ఇండస్ట్రీ మీద పడి నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు. సినిమానే నమ్ముకుని బ్రతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. మీరు ఒక సినిమా చూడడం వల్ల, ఒక సినిమా బాగోలేదని రోజంతా ప్రచారం చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న కుటుంబాలు రోడ్ల మీద పడతాయిరా. దరిద్రపు నా కొడకల్లారా. రే టమాటాలు అమ్ముకునే పూల చెక్క నా కొడక, పెద్ద సినిమా గురించి ఏమన్నావురా కొడక? ఈ సినిమా రివ్యూస్ ఇచ్చే వారిలో కొందరు, అందులో మనకు తెలిసిన నలుగురు పతివ్రతలు ఉన్నారు. వాళ్ళు లైవ్ లో మీటింగ్ పెట్టుకుని మూవీస్ గురించి మాట్లాడుతూ ఈ దయ్యాలకు దెబ్బేసే మొకమోడు ఈ పూల చొక్కగాడు రామ్ చరణ్ గారి పెద్ద మూవీ గురించి నోరు జారాడు. నాకు ఈ సినిమా స్టోరీ తెలుసు, ఇంతకే ఈ సినిమా స్టోరీ ఎలా ఉందని నలుగురు పతివ్రతల్లో ఒకడు అడిగితే, ఈ స్టోరీతో సినిమా తీస్తున్నారా? ఇదేం సినిమా స్టోరీ, మళ్ళీ దీనికి చిక్రీ బిక్రీ సాంగ్ అవసరమా అంటూ వీడు సినిమా మీద విషం కక్కాడు. పెద్ద సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది. నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ గారి బర్త్డేకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. 2 years నుంచి ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఒక పక్క క్రేజీ కాంబినేషన్స్. మెగా ఫ్యాన్స్ అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఈ సినిమా మీద. అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమాని ఏమన్నావురా నువ్వు? డైరెక్టర్ బుచ్చిబాబు నీకు స్టోరీ సిట్టింగ్స్ కి ఏమన్నా పిలిచాడా? ఏమన్నా నీ చెవులో స్టోరీ చెప్పాడా? నా కొడక అలా ఎలా చెప్తావురా? నా కొడక నీ పనేమే సినిమా చూసి రివ్యూ ఇవ్వడం. రిలీజ్ కాకుండా సినిమా ఎలా ఉంటుందో ఎలా చెప్తావు నువ్వు? సినిమా రిలీజ్ అయ్యాక సినిమా బాగలేకపోతే, నీకు నచ్చకపోతే అప్పుడు చెప్పరా రివ్యూ. మీలాంటి చిల్లర నా కొడుకులు సినిమా వాళ్ళ మీద డిపెండ్ అవుతూనే అదే ఇండస్ట్రీని డ్యామేజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వక ముందే డిస్ట్రాయ్ చేస్తున్నారు కదరా. మిమ్మల్ని పరానా జీవులు అనడంలో తప్పేమీ లేదు కొడకల్లారా. ఒరే పూల చొక్క నా కొడక, రామ్ చరణ్ ఫ్యాన్స్ నిన్ను వదలరు కొడక. బ్రతుకు పైన ఏమన్నా ఆశ ఉన్నా అండర్ గ్రౌండ్ కి దెంగై, లేకపోతే నీకు వాళ్ళ చేతుల చావే. ముష్టినా కొడకల్లారా. మీరు వేసుకునే డ్రాయర్ల దగ్గర నుంచి బట్టల వరకు, మీరు తినే పిండాకుడు గాని లాస్ట్ కి మీకో మీ ఇంట్లో వాళ్ళకో బాగలేకపోతే డబ్బులు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇదే సినిమా రివ్యూస్ చెప్తూ సంపాదించింది. కానీ మీరు అదే సినిమాను చంపేస్తున్నారు. ఒక సినిమాని ఎలా తీయాలో, ఎలా తీయకూడదో, ఒక స్టోరీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక ట్రైలర్ ని ఎలా కట్ చేయాలి, ఎలా కట్ చేయకూడదు, మూవీలో రిచ్ పీపుల్స్ ఉండాలా, మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉండాలా, లైటింగ్ కింద ఉండాలా పైన ఉండాలా అని సొలు చెప్తారా నా కొడకల్లారా. ఎన్ని సినిమాలు తీసారా మీరు ఇవన్నీ చెప్పడానికి? డాఫర్ నా కొడకల్లారా. జనరల్ గా సినిమా నచ్చితే ఎందుకు నచ్చింది ఒక క్లారిటీ ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఒక రీజన్ ఉంటుంది. కానీ మీకు ఎదురుగా కెమెరా మైక్ ఉంటే చాలు, అడ్డమైన చెత్తంతా తీసుకొచ్చి ఆడియన్స్ మొక్కన రుద్దుతారు. ఒక పక్క సినిమా బాగుండాలి అని మీరే అని, కానీ వీడియోస్ లో మీరేం చెప్తున్నారా? అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఏదైనా టాప్ హీరో సినిమా వచ్చిందంటే చాలు ఎనాలిసిస్ అని చెప్పి లైవ్ పెట్టేస్తారు. ఇదేమైనా క్రికెట్ మ్యాచా ఏంటి? మ్యాచ్ కు ముందు పిచ్ రిపోర్ట్ ఎనాలిసిస్ చేయడానికి తెలుగు సినిమాను మీ భుజాల మీద మోసుకొని రాత్రి పొగులు మోస్తున్న బాహుబలిల బిల్డప్ ఒకటి మీ మకాలకే, మీ ముండుమోపు మకాలకే. నా కొడకలారు ఎప్పుడైనా అర్థంలో మొక్కం చూసుకున్నారా మీదే? అసలు మీరు ఏ గ్రహం నుంచి వచ్చారా? టీజర్ ట్రైలర్ ను చూసేసి మూవీని జడ్జ్ చేసేస్తున్నారు. ఒకటో రెండో మూవీస్ బాగలేకపోతే క్రిటిసైజ్ చేయడం వేరు, కానీ ప్రతి సినిమాని క్రిటిసైజ్ చేసుకుంటూ పోతున్నారు. ఒక హీరోని పొగిడి ఇంకో హీరోని డీగ్రేడ్ చేస్తున్నారు. ఈ పుండోకూర్లగోళ్ళు మిమ్మల్ని కాదురా. డిక్షనరీ బుక్ లో 4 తెలియని ఇంగ్లీష్ పదాలు పట్టుకొచ్చి మాట్లాడితే మీరేదో పెద్ద క్రిటిక్ అని ఫీల్ అయిపోయి మెంబర్షిప్ తీసుకొని మరి మీ కంటెంట్ చూస్తున్నారు చూడు, వాళ్ళని అనాలి. సినిమా ఫస్ట్ లుక్ కి హిడెన్ డీటెయిల్స్, టీజర్ కి హిడెన్ డీటెయిల్స్, ట్రైలర్ కి హిడెన్ డీటెయిల్స్, సాంగ్ కి హిడెన్ డీటెయిల్స్. పోనీ అందులో ఏమన్నా కంటెంట్ ఉందా అనుకుంటే ఏం లేదు, డొల్లా. మీరు ఇచ్చే బిల్డప్ ఉంటుంది,
మీరు లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీయే లేదు అన్నట్లుంటుంది మీ ఒక్కొక్కరి బిల్డప్. నా కొడకల్లరా, మీరు మీ బిల్డప్ మొక్కలు. డైరెక్టర్ ఎలా సినిమా తీయాలి, సినిమాటోగ్రఫీ ఎలా ఉండాలి, ఒక మూవీని ఎలా తీయాలి అని చెప్పి మీకు తీయడం రాకపోయినా సినిమాకి పేర్లు పెట్టడం, వంకలు పెట్టడం మాత్రం వచ్చో ఈ ఎదవలకే. ఏం బతుకులరా మీవి, చిల్లర బతుకులు. సినిమాలో 10% బొక్కలుంటే వీళ్ళ ఫోకస్ అంతా ఆ 10% మీదనే ఉంటుంది. మిగతా 90% గురించి అడిగితే ఈ నా కొడుకులకి కనపడదు, వినపడదు. జఫ్ఫా నా కొడుకల్లారా, మీ వీడియోలో మూవీకి రివ్యూస్ ఇస్తున్నట్లుండవు, మూవీకి నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తున్నట్లుంటుంది. నా కొడుకల్లారా, ఒక్కొక్కరిని పరిగెత్తించి చెప్పు తీసి కొట్టాలి. ఒక మూవీ గురించి ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏ జేమ్స్ కెమెరూనో లేకపోతే స్టీవెన్ స్పిల్బర్గో లేకపోతే నోలన్ దగ్గర వర్క్ చేసి వచ్చారేమో అని అనుకోవాలి. వీళ్ళు ఇచ్చే బిల్డప్కి మీరు చెప్పే సొల్లు మాటలు మూవీ ఎలా ఉందో చెప్పకుండా వేరే మూవీతో కంపేర్ చేయడమే ఎక్కువ ఉంటుంది. ఈ నా కొడుకులకి పొరిగింటి పుల్లు కూర రుచి ఎక్కువ. ఒకడు టెక్స్టార్ అంటాడు, కాన్ఫిట్ అంటాడు, ఏదేదో చెప్తారు. అసలు వీళ్ళ వీడియో చూసే జనాలకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. ఒక్కోసారి ఈ నా కొడుకుల రుద్దుడు చిరాకు దెంగుతుంది. ఒకప్పుడు మూవీ రివ్యూస్ అంటే ఇంట్రెస్టింగ్గా చూసేవారు, ఎందుకంటే ఆ సినిమా స్టోరీని, ఆ క్యారెక్టర్స్ గురించి, పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు టీజర్కి, ట్రైలర్కి రివ్యూస్ ఇచ్చి సినిమా రిలీజ్ అయ్యే టైంకి మనకు కంటెంట్ బోర్ కొట్టేలా చేస్తున్నారు ఈ నా కొడుకులో. తెలుగులో ఉన్న రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరిది ఒక ప్రాబ్లం అయితే వీళ్ళ ప్రాబ్లం ఏంటో అస్సలు అర్థం కాదు. గ్రీన్ స్క్రీన్ అంటారు, ట్రైలర్ మసకగా ఉందంటారు, ఈ షాట్ ఇక్కడెందుకుంది అంటారు, ఆ షాట్ అలా ఎందుకు తీశారంటారు. మీ రివ్యూస్ చూసే వాళ్ళు అనుకోవాలి ఇంకా వీళ్ళని మించిన రివ్యూస్ ఇచ్చే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోనే ఇంకెవరు లేరేమో అని. వాళ్లకు వరల్డ్ సినిమా నాలెడ్జ్ ఉంది అనుకోవాలి మనం. వీళ్లకు మాత్రమే సినిమా నాలెడ్జ్ ఉన్నట్లు మంచి మంచి సినిమాలనే ఈ నా కొడుకుల రివ్యూ పేరుతో పాడు చేస్తున్నారు మూవీని. ఒక పక్క తమిళ ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు సినిమా మీద పడి ఏడుస్తున్నారు. బాలీవుడ్ మీడియా అయితే డబ్బులిచ్చి మరి మన సినిమాల మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేపిస్తున్నారు. మరీ దరిద్రంగా మై ఒపీనియన్ అనే పేరుతో సినిమాలకు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి మన తెలుగు సినిమాని మనోళ్ళే రివ్యూస్ పేరుతో తొక్కేస్తున్నారు. అన్ని తెలుగు సినిమాలని పొగడమని నేను చెప్పడం లేదు, అట్లీస్ట్ ఆడియన్స్ కు నచ్చిన సినిమాని అన్న బాగుందని చెప్పడం లేదు. ఈ నా కొడుకుల కడుపులో ఎంత విషయం పెట్టుకున్నారు చూడండి. మీకు తెలిసింది కొంతే, కానీ మాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ వీళ్ళది. మూవీస్ గురించి తెలియకుండా మూవీ రివ్యూస్ ఇచ్చే ఎర్రి పుష్పంగాలు వీళ్ళు. సినిమా రియాలిటీకి దగ్గర లేదని డిఫరెంట్ వర్డ్స్ తో, విచిత్రమైన ఇంగ్లీష్ పదజాలంతో ఖండిస్తుంటారు ఒక్కొక్కరు వీళ్ళు. రియాలిటీకి దగ్గర ఉండేది ఒక జోనర్, రియాలిటీకి దూరంగా ఉండేది ఒక జోనర్. తెలుసుకోలేని ఎర్రిపుగ్గలు వీళ్ళు. కొన్ని సినిమాలకి జస్ట్ 2 minutes ట్రైలర్ చూసి ఎక్కడెక్కడ గ్రీన్ స్క్రీన్స్ ఉన్నాయో వీళ్ళకి మాత్రమే కనపడిపోతాయి. వీళ్ళకి హాలీవుడ్ సినిమాల్లో గ్రీన్ స్క్రీన్లు కనపడవు, మన తెలుగు సినిమాల్లో మాత్రమే కనపడతాయి. ఈ గుడ్డినా కొడుకులకి మన పెద్దలు ఒక మాట చెప్తుంటారు, మంచి నలుగురికి చెప్పు, చెడైతే నీలో దాచుకో అని. కానీ ఈ పుండాకూర్లు అలా కాదు. మంచి సినిమా గురించి ఎంత చెప్తారో తెలియదు కానీ చెడు మాత్రం ఇంత 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 చెప్తారు ఈ నా కొడుకులు. వీళ్ళ రివ్యూస్, వీళ్ళ ఒపీనియన్ చెప్తే ఓకే, కానీ వీళ్ళు అలా చెప్పరు. వీళ్ళకి నచ్చకపోతే ఎవరికి నచ్చకూడదు, వారికి నచ్చితే అందరికీ నచ్చేయాలి అన్నట్టు చెప్తారు ఈ ముండా కొడుకులు. సినిమా ఎలా ఉందో చెప్పండి రా అంటే సినిమా ఎలా తీయకూడదని క్లాస్ పిక్తారు మనకు. ఈ నా కొడుకులు హాలీవుడ్ లో టైటానిక్, అవతార్, అవెంజర్స్, డార్క్ నైట్లు తీసేసి ఇప్పుడు ఇండియాలో రివ్యూస్ చెప్పడానికి వచ్చారని వీళ్ళ ఫీలింగ్. పిచ్ నా కొడుకులు, నా కొడుకులు పిసికల్ నా కొడుకులారు మిమ్మల్ని అట్లే. అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా చేస్తే బాగుండు, అది అలా చేస్తే బాగుండు, మీ పిండా కోడి చేస్తే బాగుండు. ఆ దెబ్బతో సినిమాకి వెళ్లే మూడు, ఉత్సాహం సర్వనాశనం చేసేస్తారు. ఈ నా కొడుకులకి తెలుగు సినిమాలు ఒక పట్టాన నచ్చవు. వాళ్ళ ఒపీనియన్ని జడ్జిమెంట్గా పాస్ చేస్తారు మన మీద. వీళ్ళు మహా మేధావులాగా ఫీల్ అయిపోతుంటారు. వీళ్ళ స్పీచ్ ఎలా ఉంటుందంటే ఒక పొలిటీషియన్ లాగా, ఒక మత బోధికర్త లాగా, ఒక మోటివేషన్ స్పీకర్ లాగా మన పర్సనల్ ఒపీనియన్ని కన్ఫ్యూజ్ చేసి, ట్విస్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ని మన మైండ్లోకి ఇంజెక్ట్ చేయాలని చూస్తారు. సూపర్ కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ యూజ్ చేస్తారు. ఆ మీనింగ్స్ ఏంటో మనకు తెలియక ఆటోమేటిక్గా వీళ్ళు ట్రాప్లోకి పడిపోతారు. ఈ 2025 జనరేషన్లో ప్రతి ఒక్కరూ రివ్యూవర్సే. స్లో ఫేస్లో సినిమా వెళ్తే ల్యాగ్ అని రివ్యూస్ ఇస్తారు ఈ బ్యాచ్. అంతో ఇంతో సినిమా నాలెడ్జ్ ఉండాలి, ఏ సినిమాను ఎలా చూడాలో తెలియాలి. అదంతా తెలియకుండా అది అక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి,
సినిమాని సర్వనాశనం చేస్తున్నారు. మీ వల్ల ఎన్ని సినిమాలు నాశనమైపోయారా? సినిమా బాగుంది అని, బాగలేకపోతే బాగలేదని చెప్పాలి. కానీ మీరేం చెప్తున్నారా లస్కోర్ నా కొడుకులారా? మీకు తెలుగు సినిమాలు తప్ప మలయాళం, తమిళ్, కన్నడ సినిమాలు మీకు నచ్చుతాయి. వేరే లాంగ్వేజ్ సినిమాలని తేనె పూసి నాకినట్లు కింద పైన అంతా నాకేస్తారు నా కొడుకులారా, సిగ్గులేని నా కొడుకులారా. అదే తెలుగు సినిమాకి వచ్చే లోపలికి మీకు చేదుగా ఉంటుంది. మీకు నచ్చితే అందరికీ నచ్చాలని రూల్ ఏమైనా ఉందరా? ఈ రోజు తెలుగు సినిమా యావత్ ప్రపంచ దేశాన్ని తాకింది. ఇదిరా మన తెలుగు సినిమా గొప్పతనం అంటే. మీకు తెలుగు సినిమాలు చేదుగా ఉంటాయి, మలయాళీ సినిమాలు తీయగా ఉంటాయి. పోయి మలయాళం భాష నేర్చుకొని మలయాళం సినిమాలకు రివ్యూస్ ఇచ్చుకోండి. గెట్ అవుట్ మై తెలుగు సినిమా ఇండస్ట్రీ. జై హింద్, జై తెలుగు సినిమా.